నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ రైల్వే ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు పార్లమెంటులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 1.26 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లతో ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశం అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలుగుటకు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవులకు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 విజన్తో రాష్ట్ర అభివృద్ధికి విశాఖపట్నం రైల్వే జోన్ అమరావతి రైల్వే జోన్ తదితర రైల్వే ప్రాజెక్టులకు 89,000 కోట్లతో 5,560 కిలోమీటర్ల మేర సాధించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అమృత్ భారత్ కింద గుంటూరు డివిజన్లో 4 స్టేషన్లు, విజయవాడ డివిజన్లో 2 స్టేషన్లను ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కనిగిరి వరకు పూర్తయినందున హైదరాబాద్ నుండి కనిగిరి వరకు డెమో రైళ్లను నడపాలన్నారు. కోవిడ్ సమయంలో నిలుపుదల చేసిన రైళ్లను కోవిడ్ తర్వాత ఒక్క రైలును కూడా పునరుద్ధరించలేదని, ఆ రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అన్ని రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తక్కువగా ఉండి సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించుటకు బోగీలు పెంచాలని పేర్కొన్నారు. ఒంగోలు దొనకొండ మార్కపురం శ్రీశైలం నూతన రైలు మార్గాలను నిర్మించాలన్నారు. అన్ని రైల్వే కార్యక్రమాలకు సంబంధిత పార్లమెంట్ సభ్యులను విధిగా ఆహ్వానించాలని కోరారు. So we expect a lot of modernization should happen also at all the railway lines and everything. So whether electrification or otherwise the railway stations are going to be because whatever Atmanirbhar stations have been announced in Andhra Pradesh, about 73. About 2 are in my parliamentary constituency. It is going in a slow pace, madam. So it has to be improved also, so that because the passengers will get all the facilities. And really, madam, I must thank also see my honorable chief ministers. One of the favorite ministries is our railway minister only. See, general passengers, every train, only 1 or 2 coaches only are being provided. If you see recently Mahakumbh, where the people are hanging on the outside, inside, everywhere also. So the general passengers, trains have to be increased, madam. Otherwise, it's facing a lot of problems also. Long pending things, madam, like Nadikudi Srikalahasti railway line. It is a favorite subject for my family for the past 25 years. And now that work is going on. Up to Kanigiri area it has come, madam, and further area has to also, has to be done properly. And I request through you also, honorable minister, anyhow the railway line has been formed up to Kanigiri area. But Hyderabad to Kanigiri, demo trains can be operated. But the railway line is just sliding idling only. Some people, railway people, staff only are using it for, picnic purpose. They'll come and go away also. ప్రకాశం జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తుల నిర్వహణ, ఇతర పోలీసింగ్ అవసరాల కోసం కురిచేడు మండలం ఆవులమంద గ్రామానికి చెందిన గొట్టిపాటి వెంకటేశ్వర్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్కు అత్యాధునిక సాంకేతికత కూడిన DJI AR-3ను డ్రోన్ కెమెరాను అందజేశారు. వీరిని ఎస్పీ అభినందించి త్రిపురాంతకం సిఐకి డ్రోన్ అందజేశారు. జిల్లాలో నేరాలను నియంత్రించే చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా డ్రోన్లతో నిఘా పెట్టి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు అరికట్టేందుకు డ్రోన్లు డేగకన్నుగా ఉపయోగపడతాయని ఎస్పీ అన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కార్యక్రమంలో త్రిపురాంతకం సిఐ జి అసన్, గొట్టిపాటి రామయ్య, డి ఏడుకొండలు, కె కాశీ విశ్వనాథరావు, వి వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఓటు నమోదు, తొలగింపులు, సవరణలకు వచ్చిన దరఖాస్తులను సకాలంలో విచారించి అప్లోడ్ చేయాలని డిఆర్ఓ చిన్న ఓబులేసు అన్నారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, కమిషనర్లతో వివిధ అంశాలపై జిల్లా అధికారులు సమీక్షించారు.
ఓటరు క్లెయిమ్లు విచారించమని పదే పదే చెప్పించుకోవడం మంచి పద్ధతి కాదని ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని, ఎన్నికల పని నాది కాదు అనుకుంటే ఇబ్బందులు పడతారన్నారు. రాష్ట్రంలోని అత్యధిక దరఖాస్తులు పెండింగ్లో ఉన్న జిల్లాగా ప్రకాశం జిల్లా ఉందని, తక్షణం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తుతాయని, వాటిని తెలుసుకునేందుకు మండల స్థాయిలో ఒక కాల్ సెంటర్ పెట్టాలని జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి తెలిపారు. ఎంఎస్ఎంఈ సర్వే 100% చేయడం జరిగిందని సిబ్బందికి అభినందనలు తెలిపారు. మిస్సింగ్ సిటిజన్స్ వివరాలు ఇంకా 18,000 మందివి గుర్తించాల్సి ఉందని, ఆచూకీ లభ్యం కాని వారి వివరాలు నాన్ లోకల్ కింద నమోదు చేసి నివేదికలు పంపాలన్నారు. గృహ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని పీడి శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలియజేసి నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మీరు పని చేయకపోతే యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆ పరిస్థితి పదే పదే మాట్లాడనివ్వద్దండి. మేడం గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఎర్రగొండపాలెంలో క్లెయిమ్స్ 715 పెండింగ్ ఉన్నాయి. ఈఆర్ఓ ఏం చేస్తున్నాడో, ఏఈఆర్ఓలు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. పదే పదే చెప్పించుకోవడం పద్ధతి కాదు. దర్శిలో 836, అంటే దర్శిలో 5 మండలాలు వస్తాయి. దర్శి, దొనకొండ, కుర్చేడ్, ముండ్లమూర్. మ్యాక్సిమం సోమ, మంగళ, బుధవారాల్లో మనకి ఏ అయితే స్టేజ్ కన్వర్షన్స్ కానీ, కంప్లీషన్స్ కానీ, అదేవిధంగా అడిషనల్ అమౌంట్ ఫైనాన్స్ది ఆ యాప్లో అప్డేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఐహెచ్హెచ్ఎల్ 90 మ్యాండేట్స్ అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా కలెక్టర్స్ రివ్యూ చేయుదురు. కాబట్టి ఈ 3 రోజులు మ్యాక్సిమం కన్వర్షన్స్ కానీ, కంప్లీషన్స్ దృష్టి పెట్టి కంప్లీట్ చేయాల్సిందిగా అందరూ ఏఈస్ని, డిఈస్ని, అదేవిధంగా ఎంపీడీఓలు, కమిషనర్ని కోరుతున్నాను. కాబట్టి మనకి దీంట్లో ఈ కంప్లీషన్స్కి సంబంధించి ఏంటంటే మనకి ఫస్ట్ ఒక విషయం ఏంటంటే మనకి ఎంఎస్ఎంఈ సర్వే. సో మీ అందరి సహకారంతో ఆల్రెడీ 100%, మోర్ దాన్ 100% చేసాం. సో అందరికీ జిఎం గారు కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నారు, ధన్యవాదాలు. సో మీ అందరు కూడా చేశారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా మీకు అందరూ కూడా ఈ నోట్స్ నేను కమ్యూనికేట్ చేశాను. ఆనరబుల్ సీఎం గారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నోట్స్ సంబంధించి మొత్తం నోట్స్ పెట్టాను. ప్లస్ మళ్ళీ ఇప్పుడే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ సంబంధించి అయితే పిఎంఏజీ వెంటూ కూడా దాంట్లో ఉంటుంది ఒక పాయింట్. దీంట్లో ఇప్పుడు మేడం గారు వచ్చేలోపు కొన్ని పాయింట్స్ నన్ను రివ్యూ చేయమన్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మార్నింగ్ మీ అందరూ కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ ఆనరబుల్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మనకి 24-25 తారీఖు ఉంది. సో మనకు కొన్ని అలార్మింగ్గా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. దీనికి సంబంధించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ మిస్సింగ్ సిటిజన్స్. మండల సమాఖ్యలు తీసుకున్న రుణాలను 100% రికవరీ చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి నారాయణ అన్నారు. టీటీడీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్ కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో రుణాలపై సమీక్షించారు. స్త్రీనిధి, ఉన్నతి, సిఐఎఫ్, జీవనోపాధులు రుణాలను త్వరితగతిన రికవరీ చేయించి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ కోఆర్డినేటర్ బెజ్జం రమేష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ చిరుతోటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అకౌంట్స్ మీరే మెయింటైన్ చేస్తారు. అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఏది అంటే వాళ్ళ దగ్గర చెక్కు సంతకానికి వెళ్ళినప్పుడు ఏ చెక్కు మీద ఎందుకు సంతకం పెట్టిస్తున్నామో, ఎందుకు పెట్టాలో ఖచ్చితంగా మీరే వాళ్ళకి చెప్పాలి. సో మన మండల సమైక్య ప్రెసిడెంట్, ఓబీసీలో పెద్దగా చదువుకున్న వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ నిర్వహణ కష్టం అవుతుందన్న ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఎంఎస్ అకౌంటెంట్లు తీసుకున్నారు. మనం అక్కడ సుప్రీంస్ కాదు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మండల సమైక్యలో మీరు ఒక ఉద్యోగి మాత్రమే.
సో మేము మీ మీద చర్యలు తీసుకునే అవకాశం, ఆ రైట్ మండల సమైక్యకు ఉంటుంది. సో దయచేసి ఇది నోట్ చేసుకోండి. ఈ రోజు నుంచి నేను మన ఎంఎస్ ప్రెసిడెంట్ అందరితో చెప్పాను, గుడ్డిగా సంతకాలు పెట్టద్దు. సంతకం పెట్టమని ఎంఎస్ అకౌంటెంట్ కానీ మిగతా స్టాఫ్ అడిగితే ఎందుకు పెట్టాలో కనీసం అడిగి తెలుసుకొని పెట్టండి అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగా క్వశ్చన్ చేసి అడిగినప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నా, చెప్పకుండా సైలెంట్గా ఉన్నా, సో వాళ్ళ మీద గొడవకి వెళ్ళినా సో కంప్లైంట్ నేను తీసుకుంటాను. సో తదుపరి చర్యలు ఏం చేయాలో అది చేస్తాము. సో ఇది క్లియర్ అమ్మ ఇష్యూ. సో అందరూ దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో రెండో విషయం, ఒంగోలు మస్తాన్ దర్గా సెంటర్లో విద్యుత్ స్తంభాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పక్కకు ఒరిగి షాపులపై పట్టడంతో షాపు యజమానులు భయాందోళనకు గురయ్యారు. డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించారు. లైన్మెన్ కోటిరెడ్డి తన సిబ్బందితో వెనువెంటనే విద్యుత్తు నిలిపివేసి యుద్ధ ప్రాతిపదికన విరిగిన స్తంభం స్థానంలోనే కొత్త స్తంభం వేయించి యథాస్థితికి తీసుకొచ్చారు. పని జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ సిబ్బంది వాహనాలు నిలిపివేసి స్తంభాన్ని పునరుద్ధరణ పనులు ఆటంకం కలగకుండా చేశారు. ఒంగోలు నగర పరిధిలోని మస్తాన్ దర్గా సెంటర్లో నిరంతరం ట్రాఫిక్ సమస్యతో పాటుగా విద్యుత్ స్తంభాలు ఒరిగిపడి ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఈ ప్రాంతంలో నెలకొన్నాయి. ప్రధానంగా ఇక్కడ గత వారం రోజుల క్రితం నుంచి స్తంభం ఒరిగి పడిపోతే దాన్ని విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపట్టడంలో జాప్యం జరిగింది. దాని కారణంగా స్తంభం మొత్తం పడిపోయి ఈరోజు మరమ్మతులు కార్యక్రమం చేపట్టారు. దీని కారణంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ చిన్న రోడ్లు సంబంధించి చిన్న రోడ్లతో పాటుగా ట్రాఫిక్ సంబంధించి డివైడర్లు ఒక చిన్న ప్రాంతంలో డివైడర్లు పెట్టి ఏర్పాటు చేయడం కారణంగా ఇలాంటి సమస్యలు బాగా తలెత్తున్నాయి. ఒక రెండో పక్క మన ట్రంక్ రోడ్లో నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపుకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో మస్తాన్ దర్గా సెంటర్లో రోడ్డు మొత్తం కుచించుకుపోయింది. ఇక బిల్డింగ్ యజమానులు కూడా మొత్తం ముందుకి రేకుల షెడ్లు కూడా నిర్మించడంతో ఈ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. ఇప్పుడు విద్యుత్ అధికారులు పూర్తి మరమ్మతులు చేపడటంతో ఈ మొత్తం కరెంటు మొత్తం కూడా ఆగిపోవడం, వేసవిలో కరెంటు ఆగిపోవడంతో పాటుగా నెట్వర్క్ కనెక్షన్లు కూడా పూర్తిగా ఆగిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఏంటంటే ఇటు ట్రాఫిక్ అధికారులు, విద్యుత్ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు మొత్తం ముగ్గురు సమన్వయంతో ఈ ప్రాంతంలో ఒకసారి పర్యవేక్షణ చేసి ఈ ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, దీంట్లో పరిష్కార మార్గాలు ఏమిటి అనేక చూసి కానీ చేసినప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మొత్తం ఈ సమస్యను జటిలం కాకుండా త్వరగా పరిష్కారం చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నారు. కెమెరామెన్ బాబుతో బీ న్యూస్, ఒంగోలు. టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం పిచ్చమ్మ భౌతికాయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మేదరమెట్లలోని వైవి సుబ్బారెడ్డి నివాసంలో బతుకాన్ని సందర్శించేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా మేదరమెట్ల చేరుకున్నారు. హెలిప్యాడ్ నుండి నేరుగా పిచ్చమ్మ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వైవి సుబ్బారెడ్డి, వారి సోదరులు భద్రారెడ్డి, హనుమారెడ్డి, విక్రాంతిరెడ్డిలను ఓదార్చారు. కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, రవీంద్రారెడ్డి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్, కుందూరు నాగార్జున రెడ్డి, జంకె వెంకటరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు, బన్నీ, కటారి శంకర్, కుప్పం ప్రసాద్, మాదాసి వెంకయ్య, కనకారావు మాదిగ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ను చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు తరలి వచ్చారు. ప్రతి ఒక్కరికి 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, రైల్వే ప్రయాణంలో సీనియర్ సిటిజన్స్కు రాయితీ ఇవ్వాలని విశ్రాంత ఉద్యోగులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని 12వ లైన్లోని ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అన్ని రకాల వైద్య సదుపాయాలు, సామాజిక పెన్షన్లు 4,000 ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్లు అందరికీ వర్తింపజేయాలని కోరారు. ఇవ్వాలి మినిమం పెన్షన్ 9,000 ప్లస్ డిఎన్ఏ ఇవ్వాలి మినిమం పెన్షన్ 9,000 ప్లస్ డిఎన్ఏ కల్పించాలి. రైల్వేల్లో సీనియర్ సిటిజన్స్ రాయితీలను కల్పించాలి. సీనియర్ సిటిజన్స్ రాయితీలను కల్పించాలి. రైల్వేలో సీనియర్ సిటిజన్స్ రాయితీలను అన్ని రకాల వైద్య సదుపాయాలు, సామాజిక పెన్షన్లు 4,000 ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్స్ అందరికీ వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పుల్లారావు, పీడీసీసీ బ్యాంకు విశ్రాంత ఉద్యోగి గురువారెడ్డి, ఏపీ ఆర్పీఏ అధ్యక్ష కార్యదర్శులు జి శేషయ్య, రాంబాబు, కోశాధికారి బీవీరావు, బ్యావరేజ్ కార్పొరేషన్ సెక్షన్ రామారావు, దామ శ్రీనివాసరావు, గంధం నరసయ్య, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ సతీష్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య పెన్షనర్స్తో మాట్లాడారు. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంటే వాళ్ళు కట్టలేరట. అంటే మనం సేవ్ చేసుకున్న డబ్బులను కూడా మనకు చెందనీయకుండా, మనకు పిఎఫ్లో 40 సంవత్సరాలు చేసినా మనకి పెన్షన్ రానియకుండా, అదే ఎంపీలు ఎమ్మెల్యేలు లక్షల్లో పెన్షన్లు తీసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు క్వార్టర్ కూడా అనుభవిస్తున్నారు, ఫ్రీ ట్రావెలింగ్ అనుభవిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వాలని మనం ఐక్యంగా పోట్లాడకపోతే మనం దెబ్బతింటాం. కాబట్టి మనం అందరం ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అన్ని సమస్యల మీద అట్లా రిటైర్డ్ పర్సన్స్ పెన్షనర్స్ కానీ, 2004 పెన్షనర్స్ కానీ, ఇంకా అసంఘటిత రంగంలో కొన్ని సెక్టార్లో అంగన్వాడీలు, ఆశాలు ఎటువంటి పెన్షన్ కనీసం గ్రాట్యుటీ కూడా నోచుకోవట్లా. వీళ్ళ సంఖ్య చూస్తే చాలా గణనీయంగా ఉంది. కాబట్టి వీళ్ళందరినీ ఐక్యపరచడం అనేది మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. అట్లా ఐక్య ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తేనే మనం విజయం సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా భవిష్యత్తులో అటువంటి కర్తవ్యం తీసుకొని పనిచేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాబట్టి మనమంతా శ్రామికులం అనేటువంటి దృష్టితోటి ఈ శ్రమ చేసేటువంటి వాళ్ళకి తగిన న్యాయం కలగాలి. కాబట్టి కనీస న్యాయం
కనీస న్యాయం అంటే 9,000 అంటే భార్యాభర్త బతకడానికి ఓ 15,000 16,000 కనీసమైనటువంటి పెన్షన్ రావాలి. ఈ డిఏతో కలిపితే 15,000 పైన రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ప్రభుత్వాలను మనం కేవలం ఓట్లేసి గెలిపించడమే కాదు, మనం ఓడించగలం అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. మనం కనుక ఇంటింటికి వెళ్ళి మనకు జరిగేటువంటి అన్యాయాన్ని దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పి వీళ్ళని ఓడించాల్సిన అవసరం కూడా ఉంది అనేటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి మీ కోరికల్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో మీ మినిమం పెన్షన్ 9,000కి మీరు పెంచాలనుకుంటున్నారో అది డెఫినెట్గా మేము మా పై అధికారులకి చెప్తాము. ఫేవరబుల్గానే మీకు వచ్చేటట్టు ఖచ్చితంగా నేను మాట్లాడతాను. కాబట్టి మీరందరూ శాంతించండి. ఇది పరిష్కారం కావాలి అని అంటే ఢిల్లీ లెవెల్లోనే కావాలి. ఇక్కడ మేము చేసేది కానీ గుంటూరులో చేసేది కానీ ఏమి లేదు. మీ హయ్యర్ పెన్షన్ గురించి కూడా గుంటూరు ఆఫీస్లో చాలా యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెంట్రల్ కమిషనర్ కొత్త ఆయన వచ్చారు. ఆయన డైలీ పొద్దున సాయంత్రం రోజు ఎన్ని కేసులు అయినాయి కూడా వాళ్ళు వాకప్ చేస్తూ ఉన్నారు. అలాంటి కేసులు ఏదైనా పెండింగ్ కనుక ఉంటే అవి మా దృష్టికి తీసుకురండి. మేము గుంటూరు ఆఫీస్కి ఇన్ఫామ్ చేసి అవి కూడా చేయించే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. నగర అభివృద్ధి జరగాలంటే ఇంటి యజమానులు ఆస్తి పన్నులను చెల్లించాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే తప్పనిసరిగా ఒంగోలు నగరపాలక సంస్థలోని ఆస్తి పన్నులు వసూలును బట్టి ఉంటుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆస్తి పన్నును ఈ నెలాఖరులోపు చెల్లించి నగరాన్ని అభివృద్ధికి సహకరించాలని కోరారు. తప్పనిసరిగా ఒంగోలు నగరపాలక సంస్థలోని ఆస్తి పన్నుల వసూలును బట్టి ఉంటుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆస్తి పన్నును ఈ నెలాఖరులోపు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రైవేటు ప్రభుత్వ బకాయిలు సుమారు 50 కోట్లకు పైనే ఉన్నాయని, ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో కేవలం 51% మాత్రమే ఆస్తి పన్నులు వసూలు చేయడం జరిగిందని, ఈ నెలాఖరులోపు ఎక్కువ శాతం వసూలు చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. రెవెన్యూ అధికారులతో పాటు సచివాలయ సెక్రటరీలు ఇంటింటికి తిరిగి ఇంటి పన్ను, నీటి పన్ను వెంటనే చెల్లించాలని తెలియజేస్తున్నామని తెలిపారు. నీటి మీటర్లు ఉన్న ప్రాంతాల్లో వసూలు సక్రమంగా జరుగుతున్నాయని, మిగిలిన నీటి కుళాయిలో పన్ను వసూలు సక్రమంగా వసూలు కావడం లేదని తెలిపారు. ఈ నెలాఖరులోపు ఆస్తి, నీటి పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి మార్చి ఈరోజు 17వ తారీఖు వచ్చింది. మరి ఇప్పటికీ ఇంకా చాలామంది నగరంలో ఉన్న వ్యాపార సంస్థల వారు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వారు కూడా 5 లక్షలు 10 లక్షలు ఇంకా ఈ పన్ను బకాయిలు ఉన్నారు. సో దయచేసి పన్ను బకాయిలు వీలైనంత త్వరగా ఒక వారం లోపల చెల్లించవలసిందిగా వాళ్ళందరికీ కూడా మీడియా ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు పన్ను వసూళ్ళని బట్టి 16వ ఫైనాన్స్ నిధులు విడుదల చేయడం జరుగుతుంది. అందువల్ల మన నగర అభివృద్ధి అనేటువంటిది పన్నుల యొక్క వసూళ్లపైన ఆధారపడి ఉంటుంది. సో ప్రతి సంవత్సరం దాదాపు 10 కోట్లు మనకు విడుదలైతే 5 ఏళ్లలో 50 కోట్ల పైన మనకు 16వ ఫైనాన్స్ నిధులు రాబోతున్నాయి వచ్చే ఏప్రిల్ నుంచి. సో ఎప్పుడైతే ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుందో మనకు వచ్చేటువంటి నిధులు విడుదల చేసే వాటిలో కూడా కోత విధించడం జరుగుతుంది. అందుకని మన నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి పన్నులు సకాలంలో చెల్లించి ఈ 2-3 రోజుల లోపల చెల్లించగలిగితే మరి మనకు రావాల్సినటువంటి 16వ ఫైనాన్స్ నిధులు వస్తాయి. అందుకని దయచేసి అందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించండి. ఈ పన్నులకు కూడా సండే రోజు పబ్లిక్ హాలిడే రోజు కూడా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు కౌంటర్స్ తెరిచి ఉంటున్నాం. సో ముందుగా అలాంటి వారికి చెల్లించని వాళ్లకు రిక్వెస్ట్ చేసినా కూడా చెల్లించకపోతే వారికి మొదట ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ని తొలగిస్తున్నాము. అట్లాగే కొలాయి పన్ను చెల్లించకుండా బకాయిలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొలాయి కట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే మీరు సకాలంలో పన్నులు చెల్లించాలని చెప్పేసి అందరికి కూడా మరి మీడియా ద్వారా వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 56% ఇప్పటికీ పన్ను వసూలు జరిగాయి. ఇంకా చాలా తక్కువ ఇది. సో 75-85% పన్ను వసూలు జరగాలి. అప్పుడే మనకు ఫైనాన్స్ నిధులు అన్నీ కూడా సక్రమంగా వస్తాయి. ఇంకా కొన్ని కోర్టు కేసులు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. సో వాటిలో కూడా దాదాపుగా 12 కోట్లు ప్రభుత్వ బిల్డింగ్స్ నుంచి కూడా రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. సో దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే 40 కోట్ల రూపాయలు మరి కార్పొరేషన్కి రావాల్సినటువంటి పన్నులు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. అట్లాగే వాటర్ ఛార్జెస్ కూడా మనకు చాలా వరకు ఒక 66% మీటర్ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి
కలెక్ట్ చేశాము. ఇంకా నాన్ మీటర్డ్ ఇంటికి ఇచ్చినటువంటి కుళాయిలు కేవలం 15% పన్ను వసూలైంది. సో అందుకని ఇవి కూడా వీలైనంత తొందరగా వారు చెల్లించి దాదాపు ఇంకా 8 కోట్ల రూపాయలు హౌస్ హోల్డ్ నుంచి మాకు పన్ను వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా సకాలంలో చెల్లించాలి. అట్లాగే ఇంకా దాదాపు 2.5 కోట్ల రూపాయలు మీటర్ ఛార్జెస్ నుంచి మేము వసూలు చేయాల్సినటువంటిది ఉంది. సో అందుకని వీలైన త్వరగా వాటర్ ఛార్జెస్ కూడా చెల్లించాలని వాళ్ళందరికీ కూడా మన సత్య మీడియా ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఎలా చేసుకుంటారు, ఎందుకు చేయాలన్న అంశాలపై కలెక్టరేట్లో 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని డిపిఎం సుభాషిణి ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయంలో ఉన్న సైన్స్ గురించి, భూమిలోని సూక్ష్మ పాత్ర, మొక్కలు ఆహారం ఎలా తయారు చేసుకుంటాయి తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మాధవి, శివ, మస్తాన్, టంగుటూరు, ఎసన్పాడు, మద్దిపాడు, చేమకుర్తి మండలాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయ విభాగం, వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకుంటాము ప్రతి సంవత్సరము. దానిలో భాగంగా మొదట స్టేట్ లెవెల్లో టీఓటీ జరిగింది మాస్టర్ ట్రైనర్స్కి. నెక్స్ట్ ఫిబ్రవరి 20వ తేదీ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది వ్యవసాయ శాఖ మరియు డిఆర్డిఏ స్టాఫ్ మొత్తానికి కూడా. దాని తర్వాత మా క్యాడరు, మా ఫీల్డ్లో వర్క్ చేస్తున్న 360 మంది క్యాడర్కి కూడా 3 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా 2 phases కంప్లీట్ చేశాము. ఇది లాస్ట్ బ్యాచ్ ఉన్నారు. ఈ 3 days, ఈరోజు ఫస్ట్ డే. ఈ 3 days కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. దేని మీద అంటే మెయిన్గా యాక్షన్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి. మేము 364 వీవోల్లో పనిచేస్తున్నాము. ఆ వీవోల్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఇంకా ఎంతమందిని తీసుకురావాలి, ఏ పొజిషన్లో ఉన్నాము ఇప్పుడు అనేది మేము చేస్తాము. దీన్ని 3 phases చేస్తాము. ఇలా ట్రైనింగ్ ఫేజ్ ఒకటి, తర్వాత అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాము, దాని తర్వాత డేటా కలెక్షన్ చేస్తాము. దానిలో భాగంగా ఈ క్యాడర్ ట్రైనింగ్ జరుగుతుంది. దీనిలో ఏంటంటే గౌరవ్ ఈవీసీ సారు ఈ సైన్స్ బిహైండ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది డైరెక్ట్ క్యాడర్తో ఈ జూమ్లో ఇంటరాక్ట్ అవుతున్నారు. సార్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత క్యాడర్ నుండి కూడా వాళ్ళ డౌట్స్ అవన్నీ కూడా క్లారిఫై చేస్తున్నారు సార్. తర్వాత రిమైనింగ్ 2 daysలో కూడా ఉరివి యాప్లో ఎలా చేయాలి, డేటా ఎలా కలెక్ట్ చేయాలి, రేపు మనం మండల్ లెవెల్లో ట్రైనింగ్ పెట్టాలి ఒకటి. ఆ మండల్ లెవెల్లో ట్రైనింగ్, తర్వాత వివో లెవెల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాము. వీటన్నిటిని ఎలా చేయాలనేది మా వాళ్ళని సన్నద్ధపరచడంలో భాగంగా ఈ 3 days ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉపకులాల జాబితాలో బేడ జంగం వారిని రెల్లి ఉపకులాల జాబితాలో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నట్లు బేడా జంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉద్దండి మల్లికార్జునరావు తెలిపారు. ఒంగోలు ఎంసీఏ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నేషనల్ ఎస్సీ కమిషన్కు ఈ తీర్మానాన్ని పంపించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల వారు ధన్యవాదాలు తెలియజేశారు. రంగరాజు మిశ్రా కమిటీ ఆధారంగా తమను ఎస్సీల ఉపకులాల జాబితాలో చేర్చడం వల్ల తమ విద్యార్థులకు మేలు చేకూరుతుందన్నారు. దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ మరిపూడి భద్రయ్య, జిల్లా సెక్రటరీ యనగంటి ఆనందరావు, నాటకం శంకర్రావు, తోట మల్లికార్జునరావు, కాకుమాను రవి, పడగల చిరంజీవి, బూదూరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అటవీ ప్రాంతాల్లో తండాల్లో నాటుసారా కాచేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఫారెస్ట్ ఆఫీసర్ కె వినోద్ కుమార్ హెచ్చరించారు. నవోదయం 2 కార్యక్రమంలో భాగంగా నాటుసారా వినియోగంపై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు తండాలలో, అటవీ గ్రామాల్లో నాటుసారా కాచేవారిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా నాటుసారా కాస్తున్నట్లు సమాచారం తెలిస్తే ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ శాఖ లేదా తమకు తెలియజేయాలని కోరారు. వీరిపై నాటుసారా కాచేవారిపై అటవీ చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు.
నాటుసారా నిర్మూలన కార్యక్రమం కోసం చేశారు. అది చాలా విజయవంతమైంది రాష్ట్ర వ్యాప్తంగా. అదే స్థాయిలో మళ్ళా వచ్చేసి ఇక్కడ నవోదయం 2 అని చెప్పేసి 26 జిల్లాలు ఉంటే మన ప్రకాశం జిల్లాలో వచ్చేసి ఫిబ్రవరి 19న గౌరవనీయ ఎక్సైజ్ మంత్రి గారు, తర్వాత కలెక్టర్ గారు, కమిషనర్ గారు, డైరెక్టర్ గారు అందరూ, మన డోలా వీరాంజనేయ స్వామి సార్ గారు అందరూ ఎమ్మెల్యేల సమక్షంలో, ఎమ్మెల్సీల సమక్షంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించడం జరిగింది. అనేక కార్యక్రమాలు, ఒక దాదాపుగా 1500 మంది స్టూడెంట్స్ ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా కళాజాత బృందాలని విజయవాడ నుంచి తెప్పించి నాటుసారా సేవించడం వల్ల కలిగే దుష్ఫలితాలను కూడా వివరించడం జరిగింది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మనందరం కలుసుకొని, అంటే రేపటి నుంచి మనందరం కలిసికట్టుగా చేయడానికి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మేము చేసినప్పుడు వితౌట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా అందరూ కోఆపరేట్ చేశారండి, వచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ మేము కోరుకునేది ఏంటంటే, మేము రైడ్కి వెళ్ళినప్పుడు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అంటే మనందరం కలిసి ఉన్నాము అంటే పబ్లిక్లో మనకు వాళ్ళకి ఒక భయము, ఒక నమ్మకం కూడా, అంటే ఇందులో రీహాబిలిటేషన్ అనేది కూడా ఉంది సార్. అంటే ఫస్ట్ మనం వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాము, అవేర్నెస్ కలిగించి వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో మనం రైడ్స్ చేస్తాము. ఆ రైడ్స్ చేసినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకేంటంటే ల్యాండ్స్ ఎవరి అంటే ఇప్పుడు మనం ఒక రైడ్ చేసి అక్కడికి వచ్చేస్తే అంతటితో అది స్టాప్ అవ్వట్లేదు. ఆ ల్యాండ్ ఎవరిది ఏంటి అనేది చూసి ఆ ల్యాండ్ ఓనర్స్ మీద కూడా పెట్టి, అంటే మనం స్టూడెంట్ యాక్షన్ తీసుకోవడానికి గాను అది అన్ని చేస్తానికి మాకు కొంచెం సపోర్ట్ అవసరం అవుతుంది సార్ రెవెన్యూ వాళ్ళది. మీ అందరికీ తెలియజేశారు. మెజారిటీ పాత్ర డిపార్ట్మెంట్ వాళ్ళదైనా కూడా రెవెన్యూ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది, కీలకమైనది కూడా. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఏదైనా ఒక ల్యాండ్లో అన్ఆథరైజ్డ్గా దొంగసారా కాస్తూ ఉన్నారు అంటే ఆ ల్యాండ్ ఓనర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ముందుకెళ్ళాలి. అంటే ల్యాండ్ ఓనర్ ఎవరు, అతని ల్యాండ్ పర్టికులర్స్ ఏంటి, హ్యాబిచువల్గా చేస్తూ ఉన్నాడా, అతని మీద కూడా పనిష్మెంట్ మనం అవార్డ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ మీ ద్వారానైతే సాధ్యమవుతుంది అని. కరెక్టే. మీరు పోలీసు, ఎక్సైజు, ఇంకా ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం, కోఆర్డినేషన్ ఉంటే మనకు జీవో నంబర్ 17, జీవోఆర్టీ నంబర్ 17 అందరికి ఇచ్చారా? జీవోఆర్టీ నంబరు వాట్సాప్లో అయినా పెట్టండి, చదువుకుంటే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఇది కానీ లేకపోతే ప్రయోజనం లేదు. జీవోఆర్టీ నంబర్ 17 జనవరి 10న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ జీవో ఇచ్చారు. ఈ జీవో ప్రకారం లాంచింగ్ నవోదయం 2 ఇది మొన్ననే ప్రారంభించారు. దోర్నాల మండలంలో జరిగిన జంట హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. దూదేకుల నూర్జహాన్ బి, దూదేకుల నాగూర్ వలీని వారి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి ఇరువురు మృతికి కారకుడైన నిందితుడు దూదేకుల కాసిం వలీని చిన్న దోర్నాల అడ్డరోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. సమావేశంలో ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, పెద్ద దోర్నాల ఎస్ఐ వి మహేష్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ సైదాబీ కొడుకు నాగూర్ వలీను, సైదాబీ సిస్టర్ అమ్మాయి గుంటూరు నుంచి వస్తుంది, దూదేకుల నూర్జహాన్ వీళ్ళిద్దరూ బయట పడుకుని ఉంటారు. సో ఇతను ఈ ముద్దాయి కాసిం వలీ 10 రూపాయలు సంపాదించుకుని ఈ సైట్ని దుర్మార్గంగా నా దగ్గర నుంచి ఏ కాగితం పత్రం లేకుండా వాళ్ళు ఖాళీ చేయించాలని ఒక కక్షాపూరితమైన మనసు పెట్టుకొని ఆ ఆక్రోశము, ఆ కక్షలో వాళ్ళిద్దరూ పడుకొని నిద్రపోతూ ఉంటే అతని హోటల్లో దగ్గర ఈ పెట్రోల్ ఈ కూడా కొన్ని అమ్ముతుంటాడు అలా అందరూ గుడిలో. సో ఒక 5 లీటర్ల టీంలో పెట్రోల్ ఉంటే ఆ పెట్రోల్ తీసుకొచ్చి 2 మంచాల మీద పడేసేసి
నిప్పేసి తగలబెట్టడం, బ్రూటల్గా చంపేస్తారు. తగలబెట్టిపోయి ఆ తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. కేవలం వాళ్ళది కానీ ఆస్తి ఎవరైతే వారసులు ఉన్నాడో వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు. సో ఎవరో చనిపోయిన వాళ్ళ వారసులు క్లెయిమ్ చేయని ఆస్తిని సో మాకు కావాలని ఒక 2 కుటుంబాలు గొడవపడి ఆ ఆస్తిని ఆక్రమించుకునే క్రమంలో ఈ 2 హత్యలు జరిగింది. సో ఈ కేసులో కొన్ని పేర్లు సో మాకు ఇవ్వడం జరిగింది. దర్యాప్తులో దాదాపు కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. దర్యాప్తులో ఇంతవరకు ఏంటంటే ఖచ్చితంగా ఈ కాసిం వలీ మాత్రమే ఈ నేరం చేసామనే విషయం ఆల్రెడీ డయాగ్నోస్టిక్ నాగూర్ వలీ చనిపోయేటప్పుడు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ నూర్జహాన్ బి స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఈ కేసులో మిగతా వాళ్ళ యొక్క రోల్ అనేది మేము ఎంతవరకు వాళ్ళు పార్టిసిపేట్ చేసేది, ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది కూడా ఈ దర్యాప్తులో ఫర్దర్ దర్యాప్తులో తెలియజేస్తాం. సో ఈరోజైతే ఈ కాసిం వలీని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం. నగర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని నింపడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ప్రజలు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనల మేరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నీటి సరఫరాను అందించడం జరుగుతుందని చెప్పారు. నీటి ట్యాంకర్ల ద్వారా పట్టణ ప్రజలకు శివారు కాలనీలకు నీరు అందించడం జరుగుతుందని, వేసవిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందిస్తామని తెలిపారు. ప్రధానంగా ఉదయం 4:30 నుండి సాయంత్రం 10:30 లోపు మాత్రమే ప్రజలకు నీరు అందించే విధానాన్ని తీసుకురావడం జరిగిందని, గతంలో సమయపాలన లేకుండా నీటిని అందించేవాళ్ళని, మహిళలు ఇబ్బంది పడేవారని, అలాంటి వాటికి తావివ్వకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని, గతంలో కంటే ఈ ఏడాది 6 మోటార్లను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 2లో కొంత సమస్యలు ఏర్పడుతున్నాయి. నీటి మట్టాన్ని చూసేందుకు అధికారులు వెళ్లాలన్నా కూడా దారుణంగా ముళ్ల చెట్లు ఉండి దారి మూసుకుపోయిన పరిస్థితి కనిపించింది. చెరువు పైభాగంలో కూడా ముళ్ల చెట్ల పొదలు ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటిని వెంటనే తొలగిస్తే ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా మనకు ఉన్నటువంటి SS1, SS2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా మరి ఎప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మరి ఈ ట్యాంక్స్ యొక్క ఎంత ఫుల్గా ఉంది, ఇంకా ఎంత మనకు ఉందని దాదాపు ఇప్పటికీ మనకు 80% వరకు ట్యాంక్ ఫుల్గా ఉంది. ఇప్పుడు మనకు అక్కడ నుంచి కూడా వాటర్ NSP కెనాల్ వాళ్ళు ఇచ్చినటువంటి వాటర్ మనము ట్యాంక్స్ ఫిల్ చేసుకుంటున్నాం. ప్రజెంటు ఇరిగేషన్ వరకు లెటర్ పెట్టి జిల్లా కలెక్టర్ ద్వారా తీసుకుంటున్నాము. గౌరవ శాసనసభ్యులు కూడా ప్రజలు ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా వాటర్ సమస్య రాకుండా ఉండేదానికోసము ఏర్పాటు చేయమని చెప్పారు. అట్లాగే రీసెంట్గా మేము ఒక 6 మోటార్లు గతంలో 30 ఏళ్ల క్రితం కొన్న మోటార్స్ ఉంటే వాటి స్థానంలో నూతన మోటార్స్ ఒక 6 కొన్నాము. ఇంకొక 5-6 మోటార్స్ మేము పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది 15వ ఫైనాన్స్ నిధుల కింద పెట్టాము. అవి కూడా టెండర్ దశలో ఉన్నాయి. అవి వచ్చాక వాటర్ పంపింగ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు చేసుకుంటున్నాము. అట్లాగే సమ్మర్లో ఎక్కడ కూడా లీకేజ్ అనేటువంటిది లేకుండా వాటికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కడి నుంచి ప్రజల నుంచి మాకు లీకేజ్ వచ్చిన వెంటనే కూడా మా టీం వెళ్ళి రెక్టిఫై చేస్తూ ఉంది. దీంతో పాటుగా అర్ధరాత్రి 2కి, 3కి, 4కి, కొంతమందికి 1 గంటకు, 1:30కి ఇలా ఇచ్చేటువంటిది కూడా ఆ షెడ్యూల్ని కూడా మేము ఇటీవల ట్రయల్ రన్ చేశాము. దాన్ని కూడా అర్ధరాత్రి లేకుండా రాత్రి మ్యాక్సిమం 10కంతా కొలాయి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తయి మళ్ళీ మార్నింగ్ 4:35కి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రాత్రి 10 వరకు ఇచ్చేటట్టుగా ప్లాన్ చేశాం. మహిళలకు అర్ధరాత్రి నిద్ర మేల్కొని నీళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండకూడదని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు సూచించారు. వారి కోరిక మేరకు ఆ విధంగా కూడా మా ఇంజనీర్స్ అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో అది కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాము. ట్రయల్ రన్ పూర్తయింది. అక్కడ ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఈ సమయాలు కన్వీనియంట్గా ఉన్నాయి మాకు అంటే అదేవిధంగా వాటర్ సప్లై చేయబోతున్నామండి. శివారు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వాటర్ పైప్ లైన్ లేని ప్రాంతాలు ఉన్నాయి.
దాదాపు 42 వాటర్ ట్యాంకర్స్ తిరుగుతున్నాయి. వందలాది ట్రిప్స్ మేము వేస్తున్నాము. సమ్మర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాన్ని చూసుకొని ఈ 10-15 రోజుల్లో మళ్ళీ మేము ఒక సమీక్ష పెట్టుకొని ఎక్కడైతే ఇంకా స్కేర్సిటీ ఉందో స్థానిక కార్పొరేటర్స్తో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. వారి ద్వారా ప్రజలు ఇంకేమైనా సఫర్ అవుతున్నారని తెలిసినా, మీడియా ద్వారా తెలిసినా కూడా ఖచ్చితంగా దానికి అనుగుణంగా ప్రజలకి ఎక్కడ కూడా మంచినీటి సౌకర్యము 3 రోజులకు ఒకసారి ఇస్తున్నా కూడా వాళ్ళకి సరిపడే విధంగా ఇచ్చే ప్రణాళిక మేము వేసుకుంటున్నాము. అలాంటిది మా నోటీస్కి వస్తే వెంటనే స్పందించి దానికి తగిన ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో సంతపేట పౌర సరఫరాల కార్యాలయం వద్ద హమాలీ కూలీలు ధర్నా చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు కాలం సుబ్బారావు ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు ఇవ్వాలి. పనులు మానుకున్నటువంటి వాళ్ళకి వెంటనే పిఎఫ్ సమస్యల్లో పరిష్కారం చేయాలి. పిఎఫ్ లో పేర్లు తప్పులున్నా, డేట్లు తప్పులున్నా వాటన్నింటినీ సరిచేయాలి. పిఎఫ్ లో పేర్లు వాటిని సరిచేయించాలి. జాయింట్ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాలి. సరుకుల తోలకం సమయం పెంచాలని, పని ఒత్తిడి తగ్గించాలని, పని ప్రదేశంలో వసతులు కల్పించాలని, జీవో ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని, యూనిఫామ్తో పాటు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలని, చనిపోయిన, విశ్రాంత, మానుకున్న హమామీలకు పిఎఫ్ బోనస్ చెల్లించాలని, సరుకులు తోలిన డబ్బులు మొదటి వారంలోనే చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నగర సిఐటియు కార్యదర్శి జి మహేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాము, జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు, హమాలీల యూనియన్ అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి పత్తుల నాగేశ్వరరావు, యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరు వెంకటేశ్వర్లు, హమాలీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి వారంలో తోలకం డబ్బులు వద్దెలాలి హమాలీ వర్కర్స్ యూనియన్, వద్దెలాలి హమాలీ వర్కర్స్ యూనియన్ జిందాబాద్. అందుకని ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య కార్మికులకు పిఎఫ్ సమస్య. ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రెండో అంశం, ఇవాళ సరుకులు తోలినటువంటి డబ్బులు నెలల తరబడి పెండింగ్లో కూడా ఉంటాయి. ఇప్పుడు సింగరాకొండ అయితే 2 నెలలు రాల, ప్రతి నెల 20వ తారీఖు 25వ తారీఖు దాకా డబ్బులు రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మేము అడుగుతున్నాం, ఏ సంస్థలు అయినా సరే మొదటి వారంలో బిల్లులు ఇవ్వాలి. ఆ విధంగా బిల్లులు చేయించడంలోనూ, అది కాంట్రాక్టులు ఇచ్చే ఒత్తిడి తీసుకురావడంలోనూ వైఫల్యం చెందుతున్నారు. మేము స్టేజ్ 2 అయితే ఏదైతే కార్మికులకి ముఠా బిల్లులు ఎట్టయితే స్టేజ్ 1 డబ్బులు వస్తున్నాయో అదే పద్ధతిలో స్టేజ్ 2 కూడా కార్మికుల అకౌంట్లోనే వేయండి. కాంట్రాక్టర్ అకౌంట్లో వేయటం అనేది సరైనది కాదు. కార్మికుల అకౌంట్లో వేయమని చెప్పి చాలాసార్లు అడిగాం. ఆ విషయం కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. అలా స్టేజ్ 2కి 6 గంటల తర్వాత అసలు లోడింగ్ చేయకుండా ఆపమని చెప్పి అడుగుతా ఉన్నాం. వీటితో పాటు ఇతరత్రా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి పరిష్కారం చేసుకోవటం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి కాంట్రాక్టర్లు, వర్కర్స్, అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి చాలాసార్లు నుంచి అడుగుతా ఉన్నాం. కానీ ఈ విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే వెంటనే తర్వాత రోజుల్లో నిరవధిక సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదే సందర్భంలో ఏదైతే పిఎఫ్ భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు కానీ పిఎఫ్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో అవసరమైతే ఇక్కడ నిరవధిక నిరాధ్యక్ష కూడా చేయటానికి కావాలి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఠా వర్కర్లకి కాంట్రాక్టర్లకి మధ్యలో అర్ధరాత్రి అయినా కానీ సరుకు దోలమని గొడవ పెడుతున్నారు. ఆ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం డిఎం గారిని. టయానికి 6 గంటలకి పని ఆపాలని కోరుతున్నాం ముఠా వాళ్ళ తరఫున. ఈ పిఎఫ్ వాళ్ళకి డబ్బులు రాలేదు. చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ భార్యలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాం. రెండవది, కొత్తగా నెంబర్లు పనిలో చేరిన వాళ్ళకి సిపిఎఫ్ నెంబర్లు ఇవ్వలేదు. ఆ సిపిఎఫ్ నెంబర్లు ఇచ్చి ముఠా వర్కర్లకి మంచి చేయాలని కోరుతున్నాం డిఎం గారిని. మాల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కేవి కృష్ణారావు ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాలలకు జరుగుతున్న సామాజిక అన్యాయాలపై మాట్లాడారు. కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర నాయకులు చిట్టిమాల సంపత్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు, జై జనం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చప్పిడి రవిశంకర్, మాల సంఘాల నాయకులు స్వర్ణ శ్రీహరి, కత్తి సుదర్శనం, మెడబలిమి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్లో మధ్యలో స్విచ్ పెట్టి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకులు వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఎస్సీ కులాల్లో ఉన్నవారిని, ఏ మతంలో ఉన్నవారిని అయినా, ఎస్సీ కులంలో ఉన్నవారు ఏ మతంలో ఉన్నా కానీ వారిని ఎస్సీలుగానే పరిగణించాలి. మతం మారినంత మాత్రాన వాళ్ళ కులం మారదు, వాళ్ళ వివక్ష మారదు. కాబట్టి ఎస్సీలుగానే పరిగణించి
రిజర్వేషన్లు వర్తించలాగిన చట్టం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మాలల కోసం ప్రత్యేక పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అది ఎలాగంటే మాదిగులకి ఏదైతే లిట్ క్యాప్ ఏర్పాటు చేశారో అదే తరహాలో మాలలకు కూడా ప్రత్యేక పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం వారే పూర్తి బాధ్యత వహించి వారి చదువు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని ప్రభుత్వం వారే భరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. భూమి లేని ప్రతి మాల కుటుంబానికి 2 ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పని మాల సంఘాల ఐక్యవేదిక కోరుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల విద్యార్థులు యువత వీరితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటే ఖచ్చితంగా యువత విద్యార్థులు ఖచ్చితంగా ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలోకి రావాలని, వీళ్ళు రాకపోతే మనం ప్రభుత్వానికి తగినటువంటి కరెక్ట్గా చూసిన ఇవ్వలేమని, కాబట్టి విద్యార్థులు యువత కదిలి రావడానికి వారితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత మాల విద్యార్థులు మాల యువత అందరూ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ పోరాటంలోకి వచ్చి తమ వంతుగా బాధ్యతగా ఒక కార్యకర్తగా ఈ ఉద్యమాన్ని నడిపి మనము అందరం కలిసికట్టుగా ఏ విధంగా మనం వీరితో మాట్లాడాలనే సమాలోచన ప్రకారం నడుచుకోవడానికి భవిష్యత్ కార్యాచరణను 19వ తేదీన ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. మాల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు రాష్ట్ర కన్వీనర్ కేవి కృష్ణారావు గారి అధ్యక్షతన మాల సంఘాలు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను పిలిచి ఈరోజు మీడియా సమావేశం జరిగింది. మీడియా మిత్రులకు మా జైభీములు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో మాలలు అత్యధికంగా ఉన్నారు. ఈ మాలలు ముడ్డికి తాటేకు మూతికి ముంత కట్టే రోజులు వచ్చినాయి. ఈ టీడీపీ ప్రభుత్వం మాలలను అణచివేయటానికి, మాల కులంలో ఉన్న రిజర్వేషన్లు తీసేయటానికి, మాలలు చదువుకున్న వారికి వాళ్ళు కూలి పనులు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వానికి మనం మాలలందరం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇంటికి ఒకళ్ళు ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాలి. వస్తే ఈ ప్రభుత్వాన్ని మనం నీటి చుక్కలతో ఈ ప్రభుత్వాన్ని తడిపియవచ్చు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేడలు తేదీ 19/3/2025 బుధవారం. సహారీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:26. డి న్యూస్లో నేటి మాట. గుంజుకు తినేవాడికి ఎప్పటికీ కడుపు నిండదు, 10 మందికి పంచుతూ తినేవాడికి ఎప్పటికీ ఆకలి ఉండదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.